గుడ్ మార్నింగ్ మా. ప్రైస్లో ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని ప్రతినిత్యము మేము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. చాలాసార్లు మనం అనుకుంటాం, దేవుడు నా ప్రార్థన వినట్లేదు, దేవుడు నా యొక్క మొరను ఆలకించట్లేదు, నేను ఇంత శ్రమలో ఉన్నా కూడా ఆయన నన్ను చూడట్లేదు, నేను ఇంత వేదనలో ఉన్నా కూడా, నేను ఇంత బాధలో నేను దుఃఖంలో ఉన్నా కూడా ఆయన కొన్నిసార్లు ఎందుకో నన్ను పట్టించుకోవట్లేదు అని మనం అనుకుంటాం కదా. నాతో ఎందుకు మాట్లాడట్లేదు ప్రభా, నాతో ఎందుకు మౌనంగా ఉన్నావు ప్రభా, నా సమస్య విషయమే ఎందుకు ప్రభా మౌనంగా ఉన్నావు, ఇలా మనం చాలాసార్లు మన శ్రమను బట్టి, కష్టాన్ని బట్టి మనము ఆయనని అంటూ ఉంటాం కదా. కానీ దేవుడు ఈరోజు మనతో ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని యొక్క ఆ మాట ఏంటి అంటే 93వ దావీదు కీర్తన 9వ వచనం. చెవులను కలుగ చేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే 93వ దావీదు కీర్తన 9వ వచనం. చెవులను కలుగ చేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఆయన మనతో మాట్లాడుతున్నటువంటి మాట అదే. ఏంటి అంటే, నేను చెవులను చేసిన వాడను నేను వినకుండా ఎందుకు మాంతాను, నేను కంటిని నిర్మించినటువంటి వాడను చూడకుండా ఎందుకు నేను ఉంటాను అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కదా. నువ్వు అనుకుంటూ ఉన్నావు, అయ్యో నా జీవితంలో ఇంకా నేను ఆ కార్యం చూడలేదు, నా జీవితంలో ఇంకా నేను అది చూడలేదు, ఇది చూడలేదు అనుకుంటున్నావు. కానీ దేవుడు చెవులను సృష్టించిన వాడు వినకుండా ఎందుకుంటాడు? అలానే కంటిని నిర్మించిన వాడు చూడకుండా ఎలా ఉంటాడు కదా. ఆయన కంటిని నిర్మించిన వాడు కనుక ఆయన చూస్తాడు, చెవులు నిర్మించిన వాడు కనుక వింటాడు, నోటిని సృష్టించిన వాడు కనుక మాట్లాడతాడు కదా. కానీ మన పరిస్థితి విషయమే ఆందోళన పడవద్దు. ఇంకా నాతో మాట్లాడట్లేదు, నన్ను చూడట్లేదు, నా మొర ఆలకించట్లేదు, ఇలాంటి ప్రశ్నలన్నీ తీసేసాయి దేవుని సన్నిధిలో. ఆయన ఖచ్చితంగా నీ విషయంలో ఆయన నీతో మాట్లాడతాడు, నిన్ను చూస్తాడు, ఆయన కార్యము నీ జీవితంలో జరుగుతుంది. ఆయన మహిమ కార్యము నీ జీవితంలో ఆయన కనపరిచేటువంటి దేవాది దేవుడై ఉంటున్నాడు. కాబట్టి నువ్వే విషయంలో కూడా భయపడక, ధైర్యపడక దేవుని వైపు చూడు. దేవుడు అద్భుతమైన కార్యం నీ జీవితంలో చేస్తాడు. ఆయన నిన్ను సృష్టించిన వాడు, నీతో మాట్లాడతాడు, నిన్ను బలపరుస్తాడు, నీ ఎడల గొప్ప కార్యం చేస్తాడు, నీ ఎడల ఉన్నతమైన కృపను ఆయన చూపించి ఆయన నిన్ను మహింపరచబోతూ ఉన్నాడు. అలాంటి కృప, మహిమ, దీవెన దేవుడు మనకి దయచేయును గాక. ప్రార్థించుకుందాం. ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. యేసయ్యా ప్రభా, ఉదయకాల సమయంలో మేమందరం నీ వైపు చూస్తూ ఉన్నాం. నిజమైన ఆయన చెవులను సృష్టించిన వాడు వినకుండా మాంతావా ప్రభా. తండ్రి నాయన, కన్నులను సృష్టించిన వాడు చూడకుండా మాంతాడా ప్రభా. యేసయ్యా, మా సమస్యను చూసే దేవుడు, మా కన్నీరును చూసే దేవుడు, మా కష్టాన్ని చూసే దేవుడు, మా ఇరుకులో, మా ఇబ్బందులో నుండి ప్రభా నువ్వు మమ్మల్ని బలపరుస్తూ మమ్మల్ని లేపే దేవుడో ప్రభా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. యేసయ్యా, నీ యొక్క ఉన్నతమైనటువంటి కృపాన్ని సన్నిధి మాపై ఉంచి మమ్మల్ని బలపరచండి. ఎవరు ఏ సమస్యలో ఉన్నారు, ఎవరు ఏ కన్నీరులో ఉన్నారో, ఎవరు ఏ కష్టంలో ఉన్నారో, ఎవరు ఏ బాధలో, భయంలో ఉన్నారో, వాటన్నిటిలో నుండి ప్రభా నీవే బయటికి తీసుకొచ్చి నాయన వారిని విడిపించి సంపూర్ణమైనటువంటి విడుదలను, ఆనందమును, ఆశీర్వాదమును ప్రతి ఒక్క బిడపై ఉంచి నీవే బలపరిచి దీవించి వాడుకోమని అయ్యా తండ్రి. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడను దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున బిడలందరినీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మా అందరికీ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.